అధికార పీఠం ఇంకా ఎక్కనే లేదు. అప్పుడే అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కవ్వింపు చర్యలు మొదలుపెట్టేశారు. పొరుగు దేశాలపై తన మాటలతో కయ్యానికి కాలు దూవుతున్నారు. మిత్రదేశానికి అప్పగించిన పనామా కాలువపై నియంత్రణ తిరిగి పొందటానికి తాము ప్రయత్నాలు మొదలు పెడతామని ప్రకటించారు. మరోవైపు గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడంతో పాటు కెనడా, మెక్సికోను తమ దేశంలో రాష్ట్రాలుగా చూస్తామని ట్రంప్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. పనామాను తెలివి తక్కువగా అప్పగించిన పనామా కాలువపై నియంత్రణను తిరిగి పొందడానికి తన కొత్త యంత్రాంగం ప్రయత్నిస్తుందని ట్రంప్ ప్రకటించారు. కీలకమైన ఈ రవాణా మార్గం గుండా వెళ్లడానికి అత్యధిక రుసుము వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పనామా కాలువను తమ దేశం మూర్ఖంగా ఇచ్చేసిందని ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. కాలువ విషయంలో అమెరికా పట్ల నైతిక, చట్టపరమైన సూత్రాలను పాటించకపోతే కాలువను అమెరికాకు తిరిగి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తామన్నారు.